న్యాయం మాట్లాడుతుంటే మమ్మల్ని కొడుతున్నా సార్. ఏ విధమైన న్యాయం దెబ్బతినాలా మేము? పోలీసులు అత్యంత పాశవికంగా వ్యవహరిస్తూ దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు సాక్షాత్తు కలెక్టర్, ఎస్పీ దగ్గర, సిపి దగ్గర ఉండి ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. అత్యంత దారుణమైనటువంటి దృశ్యాలు. నా కొడుకులారా, నా బిడ్డకి ఏమన్నైతే చిన్న పిల్లలు ఎత్తుకుంటే నెట్టిరు నైట్ అంతా. చెప్పిండవా ఒక్క చిన్న పిల్లలు ఎత్తుకొని నైట్ అంతా వర్షాలు కూకున్నాం. ఎవరు వచ్చారు సార్? ఎవరు వచ్చారు? ఇప్పుడు వచ్చి అక్కడ వచ్చి కొడుతున్నారు. వాళ్ళు కొట్టారని అక్కడ చిన్న పిల్లలు ఎత్తుకొని ఉంటే నెట్టిరు కొట్టి ఈ పాపను ఎత్తుకొని రాత్రంతా వీళ్ళు జాగారం చేశారు. ఎందుకు సార్ మాకు రాలేదు అని అడిగితే పోలీసులు దమనకాండ కొనసాగిస్తూ ఇద్దరు ముగ్గురు కలిసి కొట్టిర్రు. ఒక్కళ్ళు నైట్ నుంచి ఒక్కళ్ళు రాలే, మొత్తం నిండిపోయింది. జనాలందరూ పైన ఉన్నారు. ఒక ఫుడ్ ప్యాకెట్ లేదు, ఏమీ లేదు. ఒక బోట్లు కనీసం అనౌన్స్మెంట్ చేసినప్పుడు బోట్లు కూడా అరేంజ్ చేసుకోవద్దా? గవర్నమెంట్ ఒక్కొక్క గల్లీ తిరిగింది. అలాంటి గవర్నమెంట్ ఈ రోజున ఒక్కళ్ళు కనిపించలే. మా ముఖం కూడా చూడట్లేదు, మా ముఖాలు కూడా చూడట్లేదు. మా ఇంట్లో దాకొద్దు, మమ్మల్ని చూసి మాకు న్యాయం చేస్తే చాలు. రోజు దాకా నిన్న మధ్యాహ్నం ఇరుక్కుపోయినా మా ఇంటి ఎదురుగా 6 months ప్రెగ్నెన్సీ అమ్మాయి ఉంది. వాళ్ళ అక్కకి చిన్న పిల్ల 6 నెలల చిన్న పిల్ల, పాలు లేవు, ఏం లేవు, ఏడుస్తా ఉన్నారు. ఫోన్లు చేసాం, సేఫ్టీ వాళ్ళకి ఫోన్లు చేసినా ఎవ్వరూ రాలేదన్నా. ప్రతి కుటుంబాన్ని గుర్తించి ఒక 10,000 రూపాయలు ఎప్పుడే వాళ్ళకు కూడా సరిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని, 5,000 రూపాయలు ఇవ్వాలని. ఇదే కాదు, ఇల్లు దెబ్బతింటే ఆ ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రేవంత్ రెడ్డి బాధలు చెప్పడానికి అసలు వింటుంటా? బాధలు చెప్పడానికి దేనికి వచ్చిండు? వినడానికేగా. మరి ఎందుకు వచ్చిండు? వచ్చి ఇట్లా హాయ్ అని చెప్పడానికి వచ్చిండా? ఆయన చెప్పుకుంటూ వెళ్తుండ అంతేగా. అసలు ఆగుతుండా? ఆగు అన్నాను, ఆగుతుండా? ఆగట్లేదు. 3 రోజుల నుంచి నిద్ర లేకుండా మేము ఇంత ఇగో పచ్చి బట్టలు. ఆయన కూడా మీకోసం కష్టపడుతున్నాడు. ఏది ఏ కష్టం? ఇదేనా హాయ్ అని చెప్పడమా? హాయ్ అని చెప్పడమా? ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అంతేగా. నిలబడి మాట్లాడదు. ఆగండి అన్నా కానీ ఆగేది లేదు. మరి వీళ్ళు తిన్నారా, ఉంటున్నారా, వర్షంలో తడుస్తున్నారు? మీకు ఫుడ్ 3 రోజుల నుంచి ఎవరిస్తున్నారండి? ఎవరిస్తున్నారు? ఏది కనీసం వాటర్ ఇగో ఆయన కేడ దోమలు కుడితే బీచింగ్ ఇప్పుడేసారు పొద్దున్న నుంచి. ఇప్పుడు ఆయన వచ్చే ముందు వస్తున్నాను. ఎందుకంటే మేము చచ్చినా పర్వాలేదు, ఆయన సేఫ్ ఉండాలి. దోమలు కుట్టొద్దు, జ్వరం రావద్దు, ఏది రావద్దు, హాస్పిటల్ పాలు కావద్దు. ఆయన ఏసీలు వేసుకొని ఏసీలలో పండుకుంటాడు. మేమేం దోమలలో పడుకోవాలి. మోదీ నగర్ వీధి నెంబర్, స్ట్రీట్ నెంబర్ 2. ఒక తలకాయ ఉన్నోడే 100 ఆడుతుంది. 3 తలకాయలు ఉన్న 3 మంత్రులు ఉన్నారు. ఎవరు కూడా ఏ హెల్ప్ లేదు ఇంతవరకు. తిన్నారా, ఉన్నారా, ఏమైనా చేస్తున్నారా, ఏమైనా పంచిర్లా, చెద్దర్లు, బిద్దర్లు. ఒకప్పుడు ఏదో నడిచినాయి, ఏదైనా మాకు అవసరం ఉందని. ఇప్పుడు ఎవరు రావట్లే, ఏం చేయట్లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? చిన్న పిల్లగాళ్ళని తీసినప్పుడు ఏడ దింపాలి, ఏడ మండబెట్ట. బస్ స్టాండ్లలో మండబెడితే బస్ స్టాండ్లో కూడా అదే పరిస్థితి. ఏడుంచాలి? రైల్వే స్టేషన్ లేదు, తినడానికి తిండి లేదు. ఎవరైనా వచ్చి కొద్దిగా ఏమైనా పెడతారా అంటే ఏది లేదు. వాటర్ లేవు, ఏమి అన్నం వద్దు, ఏమవుతుంది, నీళ్ళనే ఉండాలి. నీళ్ళు బతికి తాయన బతుకుతాం, నీళ్లు కూడా లేవు పరిస్థితి.
నిన్నటి నుంచి ఇదే పరిస్థితి అండి. నిన్నటి నుంచి అన్నం తినటానికి కూడా ఏం దొరకట్లేదు. చిన్నపిల్లలు ఏడుస్తున్నా కూడా వాళ్ళు టిఫిన్ తెచ్చి ఎక్కడో పోయి ఇల్లందుకు రాజభవన్లో పోయి టిఫిన్ తెచ్చి పెట్టినాం చిన్నపిల్లలకి. అసలు ఏం లేదు, మా ఇంట్లో ఉప్పు లేదు, వేసుకోవాలంటే బట్టలు కూడా లేదు, బట్టలతో సహా కొట్టుకొని పోయింది. బియ్యం లేదు, గిన్నె లేదు, అదే ఇల్లు మాది. అసలు ఏం లేదు. ఫ్రిడ్జ్ అన్ని పోయినాయి, ఏం లేదు మాకు. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్ని పోయినాయి. ఇక ఇవే ఆగినాయి, ఏం లేదు, అన్ని కొట్టుకుపోయినాయి. గిన్నెలు లేదు, ఏం లేదు. ఇంట్లో కూరగాయలు కూడా పోయినాయి, అన్ని కూడా పోయింది. గోరం పడిపోయింది, వాషింగ్ మిషన్ ఏసీ పోయింది, ఒక్క మాట అన్ని ఏం లేదు. ఇంట్లో ఉన్న డబ్బులతో సహా పోయినాయి. డబ్బులు, బంగారం అంత పోయిందమ్మా. ఏం లేదు, మాది ఇదే పరిస్థితి. అంతకాక ఏం చెప్పలేదు.